హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గౌరస్ కిచెన్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా మిర్చి పికిల్ చేస్తున్నానండి. వేడి అన్నంలో కలుపుకొని తినడానికైనా లేకపోతే కర్డ్ రైస్లో నంచుకొని తినడానికైనా చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. ఈ పికిల్ ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఇది అయిపోయేలాగా నెక్స్ట్ బ్యాచ్ ముందే రెడీ చేసుకొని పెట్టుకునేంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పావు కేజీ మీడియం స్పైసీ ఉన్న పచ్చిమిర్చిని తీసుకున్నానండి. వీటిని బాగా వాష్ చేసేసుకొని ఫ్యాన్ కింద తడి మొత్తం ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా తడి ఆరిపోయాక మాత్రమే తొడుములు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సగంగా ఉంచొచ్చు, కాకపోతే మనం అన్నంలో కలుపుకొని తినడానికి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ పికిల్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ కలోంజీ గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంచాలండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 5 to 7 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇవి కొంచెం ఇలా కలర్ మారి మంచి సువాసన వస్తుంది. అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన దించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కువగా పౌడర్ లాగా చేయకూడదండి. ఇప్పుడు మనం దీన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చీలు మొత్తం ఇలా వేసేసేయాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1.5 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఒకవేళ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే మనం పికిల్స్ పెట్టుకునేటప్పుడు వాడుకుంటాం కదా కారం, ఆ కారాన్ని వేసుకోవాలి. కూర కారం మాత్రం వేయకూడదండి, చాలా స్పైసీ అయిపోతుంది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి. ఈ నిమ్మరసం అనేది మనం వాడే పచ్చిమిర్చి స్పైసీ బట్టి ఉంటుంది. పచ్చిమిర్చి స్పైసీ ఎక్కువగా ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 100 ml అంటే 1/2 కప్పు ఆవాల నూనె వేసుకుంటున్నానండి. అదేనండి మస్టర్డ్ ఆయిల్. ఈ మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాక వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకోవాలి. మనం ఏ కంటైనర్ యూజ్ చేస్తే ఆ కంటైనర్ పూర్తిగా తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే మాత్రం పికిల్ పాడైపోతుంది. ఇప్పుడు ఈ పికిల్ మొత్తం ఇందులో వేసేసాక మూత పెట్టి ఒక 2 hours పాటు పక్కన పెట్టేసేయాలి. ఒక 2 hours తర్వాత నుంచి మనం తినొచ్చండి. కాకపోతే ఒక 1 డే ఉంచి తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ పికిల్ టేస్ట్ అనేది రోజుకి ఇంక్రీజ్ అవుతుందండి, చాలా బాగా వస్తుంది. చూడండి, మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ పికిల్లో మసాలా మొత్తం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఇలా కలుపుతూ ఉండాలి. అంతేనండి, పికిల్ చేసుకోవడం చాలా ఈజీ అని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.